ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ చరణము. ఈ ఉదయకాల సమయంలో మేలు చేయువాడైన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం, నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి అని. ఆయన మన కొరకు దీవెనలు దాచిపెట్టే దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకోవడమే. ఏవేవో బలులు, నైవేద్యాలు అర్పించడం కాదు. భయభక్తులు కలిగి జీవించడం అంటే దేవుడు చెప్పింది చెయ్యడమే. పరిశుద్ధంగా బ్రతకడం. పాపం చెయ్యొద్దు, పాపం చూడొద్దన్నాడు. పాపం మాట్లాడొద్దన్నాడు. అంత మాత్రమే కాదు, పాపిగా బ్రతకొద్దన్నాడు. అబద్ధాలు మానరు, అర్పణలు అర్పిస్తారు, మోసాలు చేస్తారు. కుటుంబాలలో ప్రేమ, సమాధానం, ఐక్యత ఉండదు. ఇలా చేస్తే దేవుని యందు భయభక్తులున్నాయని ఎలా అర్థం చెప్పండి? భయభక్తులు కలిగి నీవు జీవిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ పరిశుద్ధత, దయ, జాలి, కరుణ కలిగి జీవిస్తే భయభక్తులు గల వాడివి, దానివి అని అనిపించుకుంటావు. తద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. నిన్ను ఆయన చెయ్యి విడిచిపెట్టడు. నీతి కొరకు నిలవబడినప్పుడు దాని ప్రతిఫలం వెంటనే రాకపోవచ్చు. దాని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తాం. రానున్న రోజుల్లో ఆ ఫలమును పొందుకుంటావు. ఆమేన్. మొర్దెకై షూషాను కోటలో రాజు దగ్గర ఒక ద్వారపాలకుడిగా ఉండేవాడు. నీతిగా, యథార్థంగా బ్రతికాడు. హామాను అన్నవాడి మొర్దెకైని చంపాలనుకున్నాడు. రాజుకి నిద్ర పట్టకుండా మొర్దెకై పేరు జీవగ్రంథంలో కనిపించేలా చేసి అద్భుతంగా మొర్దెకైని విడిపించాడు. హామాను తను తీసిన ఉరి కొయ్యకే తానే వ్రేలాడేలా చేశాడు. దేవుడు తన స్థానాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. మనం చేసిన భక్తి, చేసిన మేలులు మర్చిపోయే దేవుడు కాదు. ఈ భయంకరమైన లోకంలో నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదా. ప్రస్తుతమే నీకు మేలు జరగకపోయినా తగిన సమయంలో ఆయన ఖచ్చితంగా నీకు మేలును జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు. నిన్ను హెచ్చిస్తాడు. కృంగిపోవద్దు, భయపడిపోవద్దు, రాజీ పడొద్దు. పరిశుద్ధంగానే జీవించు. నీ భక్తిలో నీవు ముందుకు సాగిపో. ఒక దినం రాబోతుంది, ప్రభువు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ.